చేసి ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడాలా అనంటే ఆశీర్వదింపబడవు. ఎందుకు తెలుసా? ఒక కట్టు చేత నువ్వు బంధింపబడినావు, కొన్ని కట్ల చేత నువ్వు బంధింపబడినావు. ఆ కట్ల నుంచి విడిపించబడాలి అని అంటే ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఆ రారాజు దగ్గరికి నీవు వస్తే ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడతావు, ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడతావు. ఎప్పుడైతే విడిపింపబడతావో దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ ఇంటిలో ఉన్న వారి మీదికి కుమ్మరింపబడి ఆ ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నీవు నేను ఏ బంధకం అనే కట్ల మధ్యలో ఉన్నావు? ఏ కట్ల మధ్యలో బిగించబడినది నీ కుటుంబం? ఆ గాడిద కట్టబడి ఉన్నది, అది విడిపింపబడలేదు, అది స్వేచ్ఛగా బయటికి రావడం లేదు, కట్టబడి ఉన్న పరిస్థితుల మధ్యలో ఉన్నది. మరి ఈరోజు నీవు నేను ఏ బంధకాల మధ్యలో కట్టబడి ఉన్నాం? పాపము నుండా, శాపములో నుండా, ఈ లోకమనే వ్యసనాలలోనా, ఈ లోకమనే వ్యభిచారములోనా, ఈ లోకమనే త్రాగుడులోనా, ఈ లోకమనే ధూమపానం, మద్యపానం, ఇవన్నిటి కట్ల మధ్యలో ఉన్నావా? అయితే నువ్వు విడిపించబడు. నువ్వు విడిపించబడితేనే నీకు మేలు. నువ్వు విడిపించబడకపోతే నీవు ఆశీర్వదింపబడలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరంలో ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగంకి కారణమైనది ఏదో ఉంటుంది. ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఇప్పుడు ఉదాహరణకు సార్ మోషన్స్ అవుతున్నాయి సార్, కడుపున వస్తుందని డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమంటాడు? ఏం తిన్నావు? ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు? ఏం తిన్నావు? అట్లనా అని వెంటనే స్టెటోస్కోప్ కడుపు మీద పెట్టి అట్లా ఆయన చెవులలో పెట్టుకుని చూడడు. ఏం తిన్నావు? ఏం తినలేదు సార్, రాత్రి ఏం తిన్నావు అని అడుగుతాడు. నువ్వు ఏమి చేస్తే దానికి అనుభవిస్తావు. నేను ఏమి చేస్తలేను, నాకెందుకు ఈ కట్లు అనంటే తప్పు, అది తప్పు, పొరపాటు. నువ్వు ఏదో ఒకటి చేసినావు, ఏదో కట్లలో ఉన్నావు, నువ్వు బంధింపబడినావు. ఆ కట్లు నీకు తెలుసు, దేవునికి తెలుసు. మభ్య పెట్టకూడదు దేవుణ్ణి. మనుషులను మభ్య పెట్టచ్చు కానీ యేసయ్యను మభ్య పెట్టలేం. మనుషులకు కనుమరుగు చేయొచ్చు కానీ యేసయ్యలకు కనుమరుగు చేయలేం మనం. నువ్వు ఏదో బంధకాలలో ఉన్నావు, ఆ బంధకాలు ఈరోజు నీకు తెగిపోతే, ఆ కట్లు ఈరోజు నువ్వు విడిపింపబడితే ఇదిగో నా దేవుడు నీ ఇంటిలోనికి అడుగు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా గాడిద ఎక్కడుందంట? రెండు దారుల్లో ఉందంట, రెండు స్వభావాల మధ్యలో ఉందంట గాడిద. రెండు స్వభావాల మధ్యలో ఉన్నామంట. రెండవదిగా గాడిద ఎట్లా ఉందంట? కట్టబడి ఉన్నదంట. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా చదువుకుందాం, మార్కు సువార్త 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గాడిద వంటి స్వభావం కలిగిన నీవు నేను ఎక్కడికి పోవాలో తెలుసా? యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతములో ఒక దయ్యము పట్టిన వ్యక్తి ఉన్నాడంట. ఒక ప్రాంతంలో చదువుకుందాం ఆ మాట. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 27. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీయునుల దేశమునకు వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గెరాసీయులు అని ఒక దేశంలో ఆ పడవలో ప్రయాణం చేసి ఆ దేశం దగ్గరికి వచ్చినాడంట. వచ్చి ఆ పడవ దిగినాడంట. దిగిన వెంటనే అక్కడ ఉన్న గుట్టల మధ్యలో ఉన్న వ్యక్తి చూడడానికి భయంకరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చినాడంట. యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే దావీదు కుమారుడా అని యేసయ్యను స్మరిస్తూ, యేసయ్యను ఒప్పుకుంటూ, యేసయ్య ఎదుట మోకరించి కుప్పగూలిపోయినాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చినాడో ఆ వ్యక్తి, ఆ సేన అనే దయ్యం అనే కట్ల మధ్యలో బంధింపబడిన వ్యక్తి ఆ సేన అనే దయ్యం అనే కట్ల నుంచి విడిపింపబడి స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర సంతోషంగా కూర్చున్నాడంట. ఆమేన్. హల్లెలూయా.
అయితే ఈరోజు ఈ మట్టల ఆదివారపు ఆరాధనకు వచ్చిన నీవు నేను కట్టబడి ఉన్న కట్ల నుంచి నువ్వు విడిపింపబడాలి అని అంటే, విడిపించబడిన తర్వాత నీవు సరిగ్గా ఎక్కడికి రావాలో తెలుసా? యేసయ్య దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తాడో, ఇంకా కట్టబడి ఉన్న పరిస్థితులు, ఇంకా నీ హృదయములో ఉన్న పరిస్థితులు, నీ హృదయం అనే ఆ లోతు బావిలో ఉన్న ఆ భయంకరమైన స్థితిగతులు, ఆలోచనలు, పాపము, ఇవన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే యేసయ్య దగ్గరికి నువ్వు రావాలా. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తావో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడి స్వస్థ చిత్తుడువై ఆరోగ్యవంతునిగా మార్చబడి ఆయన పాదాల చెంత సంతోషంగా దేవుని స్తుతిస్తూ కూర్చుంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో 3 అనుభవాలు గాడిద గురించి మనం చూసుకున్నాం. మొదటగా గాడిద 2 దారుల మధ్యలో ఉంది. రెండవదిగా గాడిద కట్టబడింది. మూడవదిగా గాడిద యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ గాడిద గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి రెండో విషయం గురించి మనం చూద్దాం. రెండవది ఏంటంట? ఖర్జూరపు మట్టలు. చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. 12:13. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద గురించి 3 అనుభవాలను చూసుకున్నాం. ఇప్పుడు ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అనంటే జయము, విజయానికి సాదృశ్యం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒక వ్యక్తి గెలిచిన వెంటనే మనం ఏం చేస్తాము? ఎలక్షన్లో గెలిచినాడు అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే బాణాలు కొడతాం, పైన రాకెట్లు కొడతాం, బాణాలు కొడతాం. ఇప్పుడున్నది. ఒకప్పుడు ఏం చేసేవారు అనంటే ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి ఆ యుద్ధంలో నుంచి అయినా ఎవరైనా జయము పొందుకొని వస్తే ఆ ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి వాళ్ళకు వెల్కమ్, సంతోషంగా జయం జయం అని వెల్కమ్ చేసేవాళ్ళు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం, జయ సంకేతానికి సాదృశ్యం. అందుకని ఒక పాట ఉంది. ఏం పాట అది? జయ సంకేతమా దయాక్షేత్రమా. పాడదాం. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా, అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు. అందరం చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్ట, నిద్రపోతుంది. అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు, నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. హల్లెలూయా. ఈ ఖర్జూరపు మట్టలకు సాదృశ్యం ఏంది అని అంటే విజయానికి సాదృశ్యం, జయ జీవితానికి సాదృశ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ బెత్పాగే నుంచి యెరూషలేముకు వస్తూ ఉంటే, యేసు ప్రభు గాడిద మీద వస్తూ ఉంటే అందరూ కూడా గమనించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఖర్జూరపు మట్టలు ఊపుతూ, బాబు ఖర్జూరపు మట్టలు ఏడవై ధనుష్ ఇయ్యన్నైనా ఊపుతారు, ఇచ్చేయి, నేను వాక్యం చెప్తున్నా, నువ్వు ఇచ్చేయి ఎనికిలవు. ఓసారి ఊపిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊపుతూ హోసన్నా జయమే, హోసన్నా జయమే అనుకుంటూ దేవుని స్తుతించినారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ ఖర్జూరపు మట్టలనే పట్టుకున్నారు? అరిటాకులు పట్టుకోవచ్చు కదా,
కానిగాకులు పట్టుకోవచ్చు కదా, వేపాకులు పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకున్నారు అని మనం గమనిస్తే ఈ ఖర్జూరపు మట్టలకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఖర్జూరపు చెట్టుకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి, దాని ఏమంటారు క్వాలిటీస్ని, గుణాలు, లక్షణాలు ఉన్నాయి. ఇది చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ఖర్జూరపు చెట్టు మొదటి లక్షణం ఏంటంటే, ఇది భూమిలో నాటబడిన తర్వాత ఇది పెరుగుతూ 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 ఉన్నప్పుడు అక్కడిక్కడ ఒరగదంట. ఇది తిన్నగా పెరుగుతుందంట. ఇది ఎక్కడ పెరుగుతుంది? తిన్నగా ఆకాశం వైపు పెరుగుతుందంట. ఇది నేను గమనించిన, మన మందిరం పక్కన ఉన్న ఈ కానిగ చెట్లు వేస్తే ఇవి పెరుగుతూ పెరుగుతూ తిన్నగా పెరగలే పాపం. అక్కడ ఒరిగినాయి, ఇక్కడ ఒరిగినాయి, ఇక్కడ ఒరిగినాయి, ఎనికిలు కొరిగినాయి. ఈ ఒరిగినేటివన్నీ కూడా మన ప్రభాకర్ బ్రదరు, నరేష్ బ్రదర్ ఏం చేస్తారంటే కట్టెలు పట్టుకొని ఒకసారి అడవికి పోయి, ధనుషు, మనోహర్ అందరూ అడవికి పోయి కట్టెలు పట్టుకొని దాన్ని స్ట్రైట్ చేసినారు. తిన్నగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఒరుగుతలేవు, ఇవి తిన్నగా లేవు. ఎందుకంటే ఆ వృక్ష స్వభావమే ఎట్లా. అయితే ప్రభు అంటాడు, నీవు నేను ఎలా ఉండాలి అని అంటే ఖర్జూరపు చెట్టు వలె ఉండాలా. ఇది ఆత్మీయ జీవితము ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ చూడండి, అది వాళ్ళు ముందర పెట్టేసాను, వాళ్ళకి చేతులకి ఇవ్వకుండా ఇక్కడ చూడండి, అవి ఇప్పుడే ఊపోదని కింద పెట్టుకోండి, జాగ్రత్త. అవి ఇట్లా గుచ్చుకుంటే చూడు, మళ్ళీ నొప్పిలేస్తాయి. నిద్ర వచ్చినప్పుడు ఇట్లా అనుకోండి, గుచ్చుకున్నా ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఆత్మీయ జీవితము ప్రారంభించక ముందు మన జీవితాలు కూడా అక్కడ కొరిగినాయి, ఇక్కడ కొరిగినాయి, ముందు కొరిగినాయి, ఎనికిలు కొరిగినాయి. అంటే ఒరుక్కుంటా ఎగురుకుంటా పోయినాం జీవితాలు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తీసము పొంది ఇక పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, ఇప్పుడు నాలో జన్మించింది యేసు అని నీవు నమ్మి విశ్వసించి తెల్ల బట్టలు వేసుకొని ఆ సేవకుల మధ్యలో నిలబడి బాప్తీసము తీసుకున్నావా అని అన్న తర్వాత నా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? తిన్నగా ఉండాలంట. ఏదంట చెప్పాలా? ఎట్లా ఉండాలంట? తిన్నగా అనండి. అంటే చక్కగా ఉండాల, వంగకూడదు. నా ఆత్మీయ జీవితం వంగకూడదు. ఈ ఖర్జూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే, ఇది పరలోకానికి చూస్తున్నది, పైకి చూస్తున్నది. ఇది కింద నేల చూపులు చూడదు. ఇది మళ్ళా కొన్ని చెట్లు ఏం చేస్తాయి తెలుసా? ఇట్లా ఒరుగుతాయి నేల చూపుల్లాగా. ఒరే నువ్వు పైన చూడు అని అంటే నేల చూపులు చూస్తుంటారు కొంతమంది. మన పరిస్థితులు కూడా అట్లనే. నీవు చక్కగా ఆత్మీయ జీవితాన్ని పరలోకం వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ కట్టుకొని ఆత్మీయ జీవితాన్ని అని అంటే, నువ్వు వెళుతూ పక్కనోడు ఏం చేస్తున్నాడని పక్కనోడు తిరుగుతావు. వెళుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మీయతలు, వీళ్ళు సరిగ్గా లేరు కదా అని వీళ్ళేమడ పోతావు. వీళ్ళు వస్తలేరు కదా సార్, నేను ఎందుకు వస్తా మందిరానికి అంటావు. వాళ్ళ ఇష్టం, నీకేంటికి. వీళ్ళు ప్రార్థన చేస్తలేరు కదా, నేనెందుకు ప్రార్థన చేస్తా ఉపవాస ప్రార్థనలకు అంటావు. వాళ్ళ ఇష్టం, నీకేంటికి. ఈ పక్కనోళ్ళని చూసుకుంటాం అనుకో, నువ్వు ఒరిగిపోతావు. ఇట్లా ఒరుగుతుంటావు. నేను స్ట్రేట్ చేసేది ఎవరు? ఇక్కడ అంటే పాపం మన బ్రదర్స్ ఉన్నారు, అక్కడ ఎవరు స్ట్రేట్ చేస్తారు? మన ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే తెలుసా? స్ట్రైట్. ఎక్కడ చూడాలా? పైనికి చూడాలా, స్ట్రైట్. యేసయ్య వైపు చూడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు ఒక మంచి మాట, యేసు వైపు చూచుచు విశ్వాసమును కాపాడుకొనుచు మీ పరుగు పందెములో పరిగెత్తండి. ఆత్మీయ పందెములో పరిగెత్తండి. ఆ చర్చిల కాడికి సగం రోజులు ఇక్కడికి వస్తారు, సగం రోజులు. ఇది చిన్నది కాదు. నీ ఆత్మీయ జీవితము ఎలా ఉండాలంట? స్ట్రైట్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు లాభము చేసినప్పుడు దేవుడు అని అంటావు, స్తోత్రం అని అంటావు. దేవుడు నీకు నష్టం చేసినప్పుడు ఏమంటావు? దేవుళ్ళే గీవుళ్ళే. ఇట్లా ఉండకూడదు, స్ట్రైట్, తిన్నగా. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ ఖర్జూరపు
చెట్టుకున్న రెండవ లక్షణం ఏంటంటే దీని కాండం ఉంటుంది కదా కింద గట్టిగా బలముగా ఉంటుంది. ఇది అంటే దాని బేసే బలంగా ఉంటుంది. బేసే బలంగా ఉంటుంది. మీరు చూడండి, గమనించండి. పెద్ద పెద్ద గాలివానలు వచ్చినా, తుఫానులు వచ్చినా కొంచెం ఇంచు కూడా అది ఇట్లా కదలదు. కదులుతుందా? కదులుతుందా? కదలదు. అదే వేరే చెట్లు చూస్తే, పొద్దున నేను నీళ్ళు పట్టుకొని పోతే తమ్ముడు ధనుష్ ఉండే వ్యాన్లో పోతుండే, ఒక పారం చెట్టు పెద్దగా పెరిగింది, సగం ఇరిగిపోయి ఇట్లా పడింది. ఏం తమ్ముడు ఇట్లా పడింది? గుడిసె మీద పడుతుందేమో. గాలికి పడిందా? దీని బేసే, దీని ఆత్మీయ స్థితి కింద బేసే ఎట్లుంటుందంట? బలముగా ఉంటుంది. ఖర్జూరపు చెట్టు ఎన్ని గాలి తుఫానుల వంటి శ్రమలు వచ్చినా, ఎన్ని గాలి తుఫానుల వంటి ఇబ్బందులు వచ్చినా, ఆర్థికమైన పరిస్థితులు వచ్చినా, శరీర రోగ పరిస్థితులు వచ్చినా, కుటుంబంలో అసమాధానాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఇది ఏం చేసింది తెలుసా? ఇట్లా జరగదంట. ఇట్లా జరగలేదు. ఇట్లా ఆమేన్, హల్లెలూయా. దీన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, నేను కూడా ఖర్జూరపు మొక్క వలె, చెట్టు వలె ఉంటే ఎంత బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. దీని రెండవ లక్షణం ఏంటంటే తెలుసా? ఇది కదలదు. ఆత్మీయ జీవితం కదలింపబడదు. స్థిరముగా ఒకటే ప్లేస్లో ఉంటుంది. స్థిరముగా క్రీస్తు యేసు అనే బండ మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంది ఇది. అందుకనే ఖర్జూరపు వృక్షానికి, ఖర్జూరపు చెట్లకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇంకొక మూడో అనుభవం ఏంటంటే, ఒక చిన్న మాట మనం చదువుదాం. ఖర్జూరపు చెట్టు, కీర్తనలు 92:12. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవు వేస్తారంట. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు యాపాకు వృక్షము వలె మోవు వేస్తారని ఉందే? నీతిమంతులు కాణిగ వృక్షం వలె మోవు వేస్తారని ఉందే? అంటే ఈ ఖర్జూరపు వృక్షానికి మూడవ లక్షణం ఏంది అని అంటే, ఆశీర్వదింపబడే లక్షణం, ఆశీర్వదింపబడుతున్న లక్షణం. ఈ ఖర్జూరపు వృక్షాన్ని మనం ఇంకా దాని గురించి లోపలి గమనిస్తే, దీని మట్టలు, దీని షేప్స్, అంటే దీని ఆకారాలు, అక్కడ ఎహెజ్కేలు ప్రవచన గ్రంథములో దేవాది దేవుడు ఎహెజ్కేల్ గారికి ఒక దర్శనము చూపిస్తూ ఒక మందిరాన్ని చూపించినప్పుడు, ఆ మందిరపు గోడల మీద ఖర్జూరపు మట్టల ఆకారము కలిగినవి ఉన్నాయంట. సొలొమోను, భక్తుడైన ఆ రాజైన సొలొమోను తన మందిరములో కూడా ఖర్జూరపు మట్టలు కలిగిన చెట్లు కలిగిన వాటివి ఆ మందిరపు గోడల మీద వేయించినాడంట. ఇలాంటి జీవితం నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఖర్జూరపు చెట్టు వలె నీవు నేను మోవు వేయబడి తిన్నగా ఆకాశం వైపుకు చూస్తామో, తిన్నగా మన కాండ, మన ఆత్మీయ జీవితం, మన బేస్ క్రీస్తు యేసులో కట్టుకుంటామో, అప్పుడు నీవు నేను విజయముగా మార్చబడతాం. ఒక జయ సంకేతముగా మార్చబడతాం. ఒక జయ జీవితం అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ మట్టల ఆదివారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా గాడిద స్వభావం కలిగిన మనము, కట్టబడి ఉన్న మనము విడిపింపబడాలి అని అంటే దేవుని సన్నిధానంకి రావాలా. రెండవదిగా ఖర్జూరపు మట్టలు విజయ సంకేతం, జయ జీవితం ఉండాలి అని అంటే ఖర్జూరపు చెట్టు వలె ఆ లక్షణాలు కలిగి మనము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట ఖర్జూరపు చెట్టు గురించి మనం చూద్దాం. కీర్తనలు 92:15. ఇంకా చిగురు పెడుతూ ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ ఖర్జూరపు చెట్టుకున్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఇది ఎప్పుడు దీర్ఘకాలం ఉంటుంది. ఎప్పుడైనా ఎండిపోతుందా? ఇది ఎండిపోతుందా? ఎండిపోదు. ఏళ్ళు సంవత్సరాలు బతుకుతుంది అది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నేను కూడా అలాగే బ్రతకాల.
ఇప్పుడు ఉదాహరణకు మనం గమనిస్తే ఆదాము పుట్టినప్పుడు ఆయన బ్రతికి దినాలు వేరే, నోవాహు గారు పుట్టినప్పుడు ఆయన బ్రతికిన దినాలు వేరే. ఇలాగే అట్లా వస్తూ 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 చూస్తే ఇక మోషే గారు బ్రతికినప్పుడు ఆయన బ్రతుకు దినాలు వేరే, 127 ఏళ్ళు. ఇప్పుడు మన బ్రతుకు దినాలు 30, 40, 50కే మా ఎక్కువ. 50 అంటే అమ్మా అనొచ్చు. ఏ రోగము లేకుండా 50 అంటే అమ్మా, ఇక అయిపోయిన దినాలు దగ్గర పడే. 50కే దినాలు దగ్గర పడే. ప్రభు అంటాడు, ఇదిగో ఖర్జూర వృక్షము దీర్ఘకాలం జీవిస్తున్న రీతిగా ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద ఆధారపడతావో, యేసయ్య అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. ముదిమి అంటే పనులుడిపోయినప్పుడు, ముసలితనంలో వస్తే పనులుడిపోయింటాయి, కింద పడి పనులు కూడా, కొంతమంది కింద పడి పనులు నొప్పుకున్నారు. అట్లా కాదు, ముసలితనంలో ఏమి తినకుండా ఇట్లా ఊగే టైంలో కూడా ప్రభు ఏం చేస్తారంట, మనను ఎత్తుకొని ముద్దాడుతారంట. మరి ఆ ముసలితనం వరకు ఉంటామా మనము? ఉండలేవా శాంతమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు దాక్కుంటూ ఉంటే ఉండలేవు, కళ్ళు దాక్కుంటూ ఉండలేవు, సగం సగం బతికి చేసి ఉండలేవు. క్రీస్తు యేసు అనే బండ మీద ఖర్జూరపు వృక్షం వలె గట్టిగా నీ ఆత్మీయ జీవితం కింది నుంచి కట్టబడితే ఉంటాం. దాని కాండం ఎట్లుంటుంది, కింద పెద్దగా ఉండి చిన్నగా అవుతుంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ బేస్, నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలా? గట్టిగా ఉండాలి, బలముగా ఉండాలి. బలహీనంగా ఉన్నావు అనుకో అని అంటే పడిపోతావు, గాలి వచ్చిందనుకో ఎగిరిపోతావు. అట్లా ఎప్పుడు బలంగా ఉంటావు? ప్రతి ఆదివారం మందిరానికి రావాలా, ప్రతి ప్రార్థన కూడికలో పాల్గొనాలా, ఇంటికాడ ప్రార్థన చేసుకోవాలా, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వాక్యం చదువుకోవాలా, చదవనీకి రాకపోతే వాక్యం వినాలా. వింటేనే నువ్వు బలంగా అవుతావు, వినకుంటే నువ్వు బలహీనపరచవు. మొదలై ఎండాకాలం బలహీనం అవుతుంది, డీహైడ్రేషన్ అవుతుంది, నీళ్ళు ఎక్కువ తాగాల, సరేనా? కళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. అంటే ఈ ఖర్జూరపు చెట్టు వలె మనము ఉండాలి. మూడవది ఏంటంట, నీ రాజు వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు వచ్చుచున్నాడు. చదుదాం యోహాను సువార్త 12:14. యోహాను సువార్త 12:14. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, సంతోషించండి, ఆనందించండి. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎందుకు తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి. ఎందుకు తెలుసా? నీకు సమాధానం ఇవ్వడానికి. ఎందుకు తెలుసా? నీకు సంతోషం ఇవ్వడానికి, నీకు ఆనందం ఇవ్వడానికి, పాపము నుండి శాపము నుండి విడిపించబడడానికి. ఇదిగో ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో వారసునిగా వారసురాలిగా నిన్ను నన్ను నిలబెట్టుకోవడానికే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఆనందం కలుగుతుంది? ఎప్పుడు నీకు సంతోషం కలుగుతుంది? ఎప్పుడు నీ ఇంటిలో నీకు సమాధానం కలుగుతుంది అని మనం గమనిస్తే, ఈ వస్తూ ఉన్న రాజు నీ కొరకు నా కొరకు మరణిస్తేనే తప్ప, ఈ వస్తూ ఉన్న రాజు మరణించిన తర్వాత ఆయన రక్తము ద్వారా నీవు నేను రక్షింపబడితే, విమోచింపబడితేనే తప్ప, ఈరోజు విమోచింపబడి ఈరోజు రక్షింపబడి రేపు వద్దులే ఈ రక్షణ వస్త్రాలు విప్పేసుకుందాములే అంటే కాదు. ఆయన ఇచ్చిన ఆ రక్షణ వస్త్రాలు ఎల్లప్పుడూ నీవు ధరించుకుంటే నీకు సమాధానం, నీకు సంతోషం, నీ కుటుంబంలో ఆశీర్వాదం.
పొద్దున ఇప్పి రాత్రి వేసుకుంటాము, 6 రోజులు ఇప్పి 7వ రోజు వేసుకుంటామంటే కాదు. ఇదిగో సియోను కుమారి, ఇదిగో షారోన్ ప్రార్థనా సంఘ విశ్వాసులారా, మన రాజు వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడు ఉన్నట్లు కాదు, ఈ సంవత్సరం మట్టలాదివారంకి వచ్చేది కాదు. ఆయన పర్మనెంట్గా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఇదిగో నీవు నేను ఆ రక్షణ అనే వస్త్రాలు వేసుకున్నప్పుడు ఇదిగో ఆయన బూర శబ్దాలకు మనమందరము కూడా ఏకముగా ఎత్తబడుతున్న సమయం రాబోతుంది. ఈ సమయము కొరకు నీవు ఏం చేయాలో తెలుసా? ఖర్జూరపు ఆ కాండము వలె, ఖర్జూరపు ఆ బేస్ వలె, అది ఏదైతే బలముగా ఉంటుందో ఆ క్రీస్తు యేసు అనే బండ మీద నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితం బలముగా కట్టబడాలి. కట్టబడితేనే మన రాజు వచ్చినప్పుడు ఆ బూర శబ్దాలు నీకు వినబడతాయి. మన రాజు ఆకాశపు మధ్య ఆకాశములో వచ్చినప్పుడు ఆయనను చూసి నువ్వు ఎత్తబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు జయం. ఏందంట? అప్పుడు మనకు జయం. ఈ టెంపరరీ జయాలు కాదు. ఇప్పుడు టెంపరరీ కాదు, పర్మనెంట్గా నా దేవుడు రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పర్మనెంట్గా మన యేసు రాజు రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. అందరూ ఊపండి. హోసన్నా జయం లేవా? హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు. ఏమే సగం మందికి ఇవ్వకపోతే మీరు లేవా? పెద్దవనే పెద్దవే ఊపుతారు. ఏం కాదులే. ఇట్లా కట్ చేసి పాపం అందరికీ ఇవ్వండి. పాపం మనం ఊపుతుంటే వాళ్ళు జయం లేదనుకుంటారు. మళ్ళీ అవి తీసుకురండి. అరసోదండి దయచేసి శాంతం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తున్నా వినండి. అమ్మ పకిరమ్మ తల్లి కూర్చో. ఇంకొక విషయం చెప్తున్నా. ఈ ఖర్జూరపు మట్టలు ఎక్కడుంటాయంటే తెలుసా? చదువుదాం. ప్రకటన పుస్తకము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన పుస్తకము 7:9. అటు తర్వాత నేను చూసినప్పుడు ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి ఎవ్వరు కూడా లెక్కింపజాలని, అసలు లెక్కింపజాలని గొప్ప సమూహము వచ్చి వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇదిగో ఏం పట్టుకున్నారంట అంటే జయ జీవితము కలిగిన వ్యక్తులు, జయించిన వ్యక్తులు పట్టుకుంటారు. ఇవి ఏముంటాయి తెలుసా? ఇప్పుడంటే ఇవి ఎండిపోతాయి, వాడిపోతాయి. అవి బంగారు ఖర్జూరపు మట్టలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జయించిన గొప్ప సమూహములో నీవు నేను ఉందుముగాక, నీవు నేను ఉండడానికి ప్రభు మనకు కృపజూపును గాక, పరిశుద్ధాత్ముడు మనను నడిపించును గాక. మనమందరము కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట. మీరు ఏం వేసుకున్నారు? వస్త్రాలు ఏ వస్త్రాలు వేసుకున్నారు? మనం కూడా తెల్లని వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఆదివారం నుంచి కానీ ఎప్పుడైనా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లని వస్త్రాలు వేసుకోవడం. మళ్ళీ డబ్బులు పెట్టి మొదలే సార్ ఏమి లేవు సార్ మళ్ళీ తెల్లని వస్త్రాలు అంటున్నావు, అట్లా ఇబ్బంది పడొద్దండి. ఉంటే రండి, లేకపోతే వేసుకో. తెల్లని వస్త్రాలు పెట్టుకొని బంగారపు ఖర్జూర మట్టలు పట్టుకొని ఇట్లా ఊపుతూ ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి బాబు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో పెదమా మట్టల ఆదివారపు ఆరాధనలో ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి సంతోషంగా ఆయన ఏం చేస్తున్నాడంట, వస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడి ఉన్న గాడిద మొదటగా 2 దారులలో ఉంది, 2 దారులలో కట్టబడి ఉన్నది. 2 స్వభావాల మధ్యలో మనము కూడా ఉండొద్దు. రెండవదిగా అది కట్టబడి ఉంది. ఏ కట్టలో ఉన్నా, ఏ బలహీనత అనే కట్లు నీవు ఇంకా అనుభవిస్తూ ఉన్నా, వాటిని నా దేవుడు ఈరోజు విప్పబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా విప్పబడిన నీవు ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య దగ్గరికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు విజయానికి సాదృశ్యం, జయ జీవితానికి సాదృశ్యం. ఈ ఖర్జూరపు మట్టలు పరలోకములో కూడా మనకు ఈ ఖర్జూరపు మట్టలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. పరలోకములో కూడా ఉంటాయి. ఈ ఖర్జూరపు మట్టలు ఆత్మీయతలో బలముగా ఉంటాయి. ఖర్జూరపు వృక్షాలు బలముగా ఉంటాయి, తిన్నగా అవి పరలోకానికి చూస్తుంటాయి. అందరూ అవి చూస్తున్నారు, పరలోకానికి చూడండి, పైనకి చూడండి తిన్నగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవి వంకర సూపులు చూడవు, కొంతమంది వంకర సూపులు, కళ్ళు మూసుకునిందా లేదా ఈమె అని వంకర సూపులు చూస్తుంటారు. ఈమె సప్పట్లు కొడుతుందా లేదా, ప్రార్థన చేస్తుందా లేకుంటే నిద్రపోయిందా? వంకర సూపులు వద్దు చర్చిలలో, మన సూపులు మనకే కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వంకర సూపులు చూడకూడదు. ఖర్జూరపు వృక్షం ఏం చేస్తుందంట, తిన్నగా పైనకి చూస్తూ ఉంటుందంట. ఇది బలముగా, దాని కాండం బలముగా ఉంటుందంట. ఇచ్చే తమ్ముడు, తొందర ఇచ్చే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మన రాజు మన కొరకు త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వస్తే నీకు నాకు విడుదల, పాపము నుండి శాపము నుండి విడుదల, ప్రతి సమస్యల నుంచి విడుదల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా, పైకి చేతులు పైన పెట్టండి. హోసన్నా, లేకుంటే అందరు లేచి నిలబడండి. హోసన్నా జయం మనకే, హోసన్నా హోసన్నా జయం మనకే, చేతులు హోసన్నా జయం మనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా. సంతోషముతో హోసన్నా జయం. ఇదిగో రక్షింపబడిన వారు, విమోచింపబడిన వారు ఆ పరలోకములో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊపుతూ ఉన్నారు. ఈ రోజు మనము కూడా విమోచింపబడిన వారం, రక్షింపబడిన వారము క్రీస్తు యేసులో. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు సంతోషముతో త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా,
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఊపండి ఊపండి సంతోషంతో ఊపండి హోసన్నా జయమే హోసన్నా జయం జయ జీవితము పొందుకొందుము గాక యేసు నామమున జయ జీవితం మనం అనుభవించుదుము గాక ప్రతి కట్లు యేసు నామమున తొలగిపోవును గాక ప్రతి బంధకాలు తొలగిపోవును గాక మూయబడిన గర్భాలు తెరవబడును గాక గర్భము మీద ఏలుబడి చేస్తున్న ప్రతి కట్లు యేసు నామమున తొలగిపోవును గాక తొలగిపోవును గాక రిబా షబాలా తురాలా కతరబా రికటతల మాలా తురాలా కతరబా బాబా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ప్రతి అప్పనే కట్లు రోగమనే కట్లు కుటుంబాలను శాపమనే కట్లతో వేధిస్తున్న ప్రతి కట్లు యేసు నామమున విప్పబడును గాక యేసు నామమున తెప్పబడును గాక హల్లెలూయా స్తుతి మహిమ హోసన్నా జయమే హోసన్నా జయ